హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వాసూస్ వెజ్ కిచెన్ అండి. మీరు కనుక నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ రోజు రెసిపీ మిడిల్ ఈస్ట్ పాపులర్ కేక్ బస్బోసా. ఈ కేక్ ఇరాన్, టర్కీ, ఈజిప్ట్స్ లో చాలా పాపులర్. ఈ కేక్ పేరు విని ఈ కేక్ ను తయారు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో, చాలా ఈజీ అండి. సింపుల్ గా మన వర్డ్స్ లో చెప్పాలంటే ఇది సేమోలినా కోకోనట్ కేక్ అండి. కావలసిన పదార్థాలు: రవ్వ 1.5 గ్లాస్, ఎండు కొబ్బరి 1 చిన్న కప్పు, పెరుగు 1 చిన్న కప్పు, పాలు 3/4 to 1 గ్లాస్ అడ్జస్ట్ చేసుకోండి, వెన్న 1 టీ స్పూన్, నూనె చిన్న గ్లాస్ తో 1/2 గ్లాస్ తీసుకోండి, చక్కెర పొడి 3/4 గ్లాస్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్. షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి చక్కెర 1/2 కప్, నీళ్లు 3/4 కప్, దాల్చిన చెక్క 1 ఇంచు, రోజ్ వాటర్ లేదా రోజ్ పెటల్స్ ను కూడా వేసుకోవచ్చండి, ఇది ఆప్షనల్. ఆల్రెడీ మన ఛానల్లో బోర్బన్ బిస్కెట్ కేక్ రెసిపీ షేర్ చేశాను, లింక్ ను పైన డిస్ప్లే అవుతున్న ఐకార్డ్ లేదా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. ఈ రోజు నేను ఈ ఎగ్లెస్ బస్బోసా కేక్ ను కడాయిలో ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను. మీరు ఈ కేక్ ను ఓవెన్ లేదా ప్రెషర్ కుక్కర్ లో కూడా బేక్ చేసుకోవచ్చు. మీరు ప్రెషర్ కుక్కర్ లో బేక్ చేయాలి అనుకుంటే లిడ్ కు ఉన్న గ్యాస్కెట్ మరియు విజిల్ ను రిమూవ్ చేసి వాడుకోండి. ముందుగా కడాయిను ప్రీహీట్ చేసుకోవాలి. దీనికోసం కడాయిలో 1 కప్పు ఉప్పు వేసి స్టాండ్ పెట్టి లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోండి. బేకింగ్ టిన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో టిన్ సైజ్ కు కట్ చేసిన బేకింగ్ పేపర్ ను సెట్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ ను తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ బటర్, ఆయిల్, 1 కప్ పెరుగు, 3/4 కప్ చక్కెర పొడిని వేసి బాగా మిక్స్ చేయండి. బటర్ అవైలబుల్ లేదు అంటే స్కిప్ చేయండి. మీరు ఏ వెరైటీ వెజిటేబుల్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ కు బదులుగా మీరు నెయ్యిని కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీను స్టెప్ బై స్టెప్ పిక్స్ అండ్ టిప్స్ తో చూడాలి అనుకుంటే మా బ్లాగ్ వాసూస్ వెజ్ కిచెన్ ను విజిట్ చేయండి. పెరుగు మరియు చక్కెర పొడి నూనెలో మిక్స్ అయ్యేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను కూడా వేసి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్ రవ్వ, 1 కప్ ఎండు కొబ్బరి తురుము, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా పాలను వేస్తూ బాగా మిక్స్ చేయండి. పాలు ఒకేసారి వేసుకోకండి, కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోండి. వేడి పాలు లేదా చల్లగా ఉండే పాలు కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉండే పాలను మాత్రమే యూస్ చేయండి. రవ్వలో పాలను ఒకేసారి వేసి మిక్స్ చేశారు అంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి కొద్దిగా పాలను వేసి మిక్స్ చేసుకోండి. ఈ రవ్వ మిక్చర్ చాలా థిక్గా లేదా థిన్గా ఉండకూడదు. పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ బాగా బేక్ అవుతుంది. గుర్తుంచుకోండి, మనం కడాయిను ప్రీహీట్ లో ఉంచాము. ప్రెషర్ కుక్కర్ లేదా ఓవెన్ ను యూజ్ చేస్తున్నట్టయితే దాన్ని కూడా ప్రీహీట్ చేసుకోవాలి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. లేదు అంటే కేక్ బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అవ్వడానికి 50 minutes to 1 hour దాకా పట్టొచ్చు. కేక్ మిక్చర్ రెడీ అయింది. దీనిని మనం ముందుగా ఆయిల్ తో గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లో వేసి బాగా సెట్ చేయాలి. ఈ కేక్ టిన్ ను 2 to 3 times ట్యాప్ చేయండి. దీనివల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటే క్లియర్ అవుతాయి. కేక్ టిన్ ను మనం ప్రీహీట్ చేసుకున్న కడాయిలో కేర్ఫుల్ గా ఇన్సర్ట్ చేసి లిడ్ ను క్లోజ్ చేయండి. కేక్ టిన్ ఇన్సర్ట్ చేసిన టైం నోట్ చేసుకోండి. ఫస్ట్ 5 minutes మీడియం ఫ్లేమ్ లో బేక్ చేయాలి. తర్వాత 30 to 35 minutes వరకు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. 35 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక టూత్ పిక్ ను కేక్ లో ఇన్సర్ట్ చేసి చూడండి. టూత్ పిక్ క్లియర్ గా వచ్చింది అంటే కేక్ బేక్ అయినట్టు. అయినా 35 minutes కు ఈ కేక్ బేక్ అవ్వదండి. ఇదిగోండి, ఇంకా కేక్ సెట్ అవ్వాలి. మళ్ళీ లిడ్ ను క్లోజ్ చేసి ఫ్లేమ్ ను మీడియం టు లో మధ్యలో పెట్టి ఇంకో 20 minutes దాకా బేక్ చేయాలి. కేక్ బేక్ అయ్యే లోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ లో 1/2 కప్ షుగర్, 3/4 to 1 కప్ వాటర్, 1 ఇంచు దాల్చీని వేసి చక్కెర కరిగేదాకా బాయిల్ చేసుకోండి. చక్కెర జస్ట్ కరిగితే చాలండి.
చక్కెర కరిగే స్టవ్ కట్టేశాక మీకు కావాలి అనుకుంటే రోజ్ వాటర్ లేదా రోజ్ పెటల్స్ ను కూడా వేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూసాను. అంటే కేక్ టిన్ ఇన్సర్ట్ చేసిన దగ్గర నుండి 55 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ ను ఇన్సర్ట్ చేసి చూసాను. ఈ టూత్ పిక్ క్లియర్ గా బయటకు వచ్చింది. ఎటువంటి బ్యాటర్ కూడా స్టిక్ అయ్యలేదు. అంటే మన కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ను ఆఫ్ చేసి ఈ కేక్ టిన్ ను తీసి బయట పెట్టండి. ఇది రూమ్ టెంపరేచర్ కు కూల్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు షుగర్ సిరప్ ను స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. కేక్ కూల్ అయ్యింది. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ లో అక్కడక్కడ ఇలా హోల్స్ ను పెట్టుకోండి. అప్పుడే కేక్ షుగర్ సిరప్ ను బాగా అబ్జర్వ్ చేసి జ్యూసీగా ఉంటుంది. షుగర్ సిరప్ ను ఒకేసారి కాకుండా 2 to 3 టైమ్స్ గ్యాప్ ఇస్తూ మనం స్ప్రెడ్ చేయాలి. అప్పుడే కేక్ అనేది జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను షుగర్ సిరప్ ను కేక్ పైన కేక్ కార్నర్స్ లో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. కేక్ డిమోల్డ్ చేయక ముందు నేను షుగర్ సిరప్ ను 2 టైమ్స్ మాత్రమే స్ప్రెడ్ చేశాను. ఎందుకు అంటే కేక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. కేక్ షుగర్ సిరప్ ను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉబ్బుతుంది. ఈ కేక్ చాలా జ్యూసీగా, సాఫ్ట్ గా, స్వీట్ గా ఉంటుంది. స్వీట్ ను మీ టేస్ట్ కు అనుసారంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ గ్యాప్ లో నేను బాదాం ను బాగా చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు బాదాం ను నానబెట్టి దాని స్కిన్ ను పీల్ చేసి దాన్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ టైం షుగర్ సిరప్ ను స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా సెట్ అవ్వనివ్వండి. మిగిలిన షుగర్ సిరప్ ను కేక్ డిమోల్డ్ చేసిన తర్వాత లాస్ట్ లో స్ప్రెడ్ చేసుకుందామండి. సెకండ్ టైం షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసిన 5 to 10 మినిట్స్ తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ ను కేక్ టిన్ మీద పెట్టి రివర్స్ చేయండి. కేక్ టిన్ మీద 3 to 4 టైమ్స్ ట్యాప్ చేయండి. కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. కేక్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా క్లియర్ గా వచ్చింది. ఇప్పుడు కేక్ పైన ఉన్న బేకింగ్ పేపర్ ను రిమూవ్ చేసేయండి. మీరు మిగిలిన షుగర్ సిరప్ ను దీని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదా పీసెస్ గా కట్ చేసిన తర్వాత కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత జ్యూసీగా ఉందో. మీరు ఈ కేక్ ను స్క్వేర్ లేదా డైమండ్ షేప్ లో కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. కేక్ ను ఒకేసారి కాకుండా ఇలా జిగ్జాగ్ గా కట్ చేయడం వల్ల పీసెస్ క్లియర్ గా కట్ అవుతాయి. ఇంకొకసారి షుగర్ సిరప్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ కేక్ ఇంకా జ్యూసీగా అవుతుంది. కానీ మనలో చాలా మంది ఇంత స్వీట్నెస్ ను ఇష్టపడరు. కాబట్టి మీ టేస్ట్ కు అనుసారంగా షుగర్ సిరప్ ను స్ప్రెడ్ చేసుకోండి. చూసారా కేక్ ఎంత సాఫ్ట్ గా, ఫ్లఫీగా, జ్యూసీగా ఉందో. మిగిలిన షుగర్ సిరప్ ను కూడా స్ప్రెడ్ చేసుకున్నారు అంటే ఈ కేక్ ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు బాదాం మరియు ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్న బాదాం పీసెస్ తో కేక్ ను డెకరేట్ చేసుకోండి. లేదా ముందుగా చెప్పినట్టు బాదాం ను సోక్ చేసి దాని స్కిన్ ను పీల్ చేసి కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చివరగా మిగిలిన షుగర్ సిరప్ నంతా కేక్ పైన స్ప్రెడ్ చేసి కాసేపు సెట్ అవ్వనివ్వండి. నా స్టైల్లో బేక్ చేసిన ఈ మిడిల్ ఈస్ట్ సెమోలినా కోకోనట్ కేక్ మీకు నచ్చింది కదండి. అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ మరియు లింక్ ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.